అంటే ఇంత అన్నపూర్ణాదేవిలా ఉన్న మీరు ఎప్పుడైనా కాళికామాతగా, చండిగా ఏమైనా అవతరించిన కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నాయా? పిల్లలతో మటుకు కాదు, ఆ! పిల్లలతో కాదు. ఎప్పుడూ లేదండి. ఐ గెస్ అ ఫ్యూ టైమ్స్ ఎవ్రీబడి కొంచెం కోపం వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు. ఉండాలి కూడా. ఏమంటారు? ఎస్ ఎస్, ఖచ్చితంగా. అన్ని ఎమోషన్స్ ఉండాలి, అన్ని ఎమోషన్స్ ఉండాలి, అదర్వైజ్ నార్మల్ కాదు. కానీ ఆ కోపం కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే ఒక్కొక్కసారి గబుక్కుని ఏమన్నా అనేసినా నేను తర్వాత అది నాది తప్పు అయి ఉంటే మట్టుకి అనుకుంటే మట్టుకి నేను సారీ చెప్తాను. అందుకే నాన్న ఒకటి చెప్పారు ఆల్వేస్, మా అడ్వైస్ చేస్తాం, అప్పుడప్పుడు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకసారి చెప్పారు, మనం ఎవరైనా ఏదైనా ఎదుటి మనిషి ఏదైనా అంటే ఆవేశంగా టక్మని ఒక మాట అనేస్తాము, అది మనం వెనక్కి తీసుకోలేము. సో ఆల్వేస్ ఎ ఫస్ట్ థాట్ మే బీ రాంగ్, సమ్టైమ్స్ your second thought is your best friend. So always think before you talk, think before you say something. So I try to follow that. ఆవేశంలో ఒకవేళ నిజంగా గబుక్కుని అనేస్తే మటుకు యూ హ్యావ్ టు సే సారీ. ఉండాలి, ఎవరైనా అలాగే ఉండాలి. ఎందుకంటే ఇట్స్ సో ఈజీ అండి ఎదుటి మనిషిని అనేయడం కూడా అది తప్పు. ఎందుకంటే మనం ఆలోచించాలి కూడా సమ్టైమ్స్ ఏ సిచ్యువేషన్లో వాళ్ళు అట్లా బిహేవ్ చేశారు అనేది. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దేర్ షూస్ అండ్ థింక్ వై దే బిహేవ్ లైక్ దట్. అప్పుడు యూ కెన్ ఫర్గివ్. అండ్ మీ దాంట్లో అన్నపూర్ణ స్టూడియోస్ మెయిన్ బిగ్గెస్ట్ పిల్లర్. సో దాన్ని కూడా ఇప్పుడు సుప్రియ గారు మొత్తం చూసుకుంటున్నారు. సో దాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఉమెన్ అంతా రాణించడం చాలా కష్టమైన పని. ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఎంత సపోర్ట్ ఉన్నా కూడా. సో తనని ఎలా చూస్తారు మీరు అసలు? ఇట్స్ వండర్ఫుల్ అండి తను. ఇట్స్ నాట్ ఈజీ ఎట్ ఆల్. ఎవ్రీ డీటెయిల్గా చూస్తుంది. అప్పుడప్పుడు పాప స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది కూడా, బికాజ్ మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. అండ్ ఎవ్రీ వీక్ దే హ్యావ్ అ సీనియర్ మేనేజ్మెంట్ మీటింగ్. సో ఆల్ ద హెడ్స్తో కూర్చుని ఏం జరుగుతుంది ఏంటి అని. సో అప్పుడప్పుడు ఆ మీటింగ్స్కి నేను కూడా వెళ్తాను. యూజువలీ వన్స్ వీక్ జరుగుతుంది. సో అండ్ డెఫినెట్లీ మా మా అన్న తమ్ముడు ఇద్దరు బాగా సపోర్ట్ ఉంది. సో దే విల్ బి గైడింగ్. సో మెయిన్ డెసిషన్స్ అందరికి కలిసే తీసుకుంటాం. The day-to-day operation she does. So it's like a family. All of us are directors. So we are there to support her. అదే ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడున్న జనరేషన్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి అందరూ. ఉమెన్ అండ్ మెన్ అండ్ బ్యాలెన్సింగ్ అంటే రైట్స్ కోసం మేము కూడా ఈక్వల్ అయిన గొడవలు పడి చిన్న చిన్న వాటికి విడిపోతున్న సందర్భాలు కూడా చూస్తాం. బట్ వీళ్ళందరికీ కూడా మీరు ఒక ఎగ్జాంపుల్. మీ ఫ్యామిలీ కంప్లీట్గా కొట్టున్నాం. ప్రతి ఒక్క ఉమెన్ ఎంపవర్మెంట్ కావండి, అంటే బంధాలు ఫీలింగ్స్ విషయంలో కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో సమాజానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ అంటే మాత్రం. సో అది విన్నప్పుడు కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి కదా మీకు. సో ఎలా అనిపిస్తుంది? సో వీఆర్ బ్లెస్డ్. వీఆర్ డెఫినెట్లీ బ్లెస్డ్ అండి. కానీ ఇది కొత్త ఏంటి, మనం అలాగే ఉండాలి. సో అది ఎవరన్నా పొగిడితే సంతోషపడాల్సిన అవసరం లేదు అనుకుంటాను. బికాజ్ దట్స్ ద వే వీ షుడ్ బీ. ఇప్పుడు మా ఎంప్లాయీస్తో కూడా, స్టూడియోలో ఎంప్లాయీస్తో కూడా మేము అందరం చాలా బాగుంటాం. ఎవ్రీ సంక్రాంతికి మేము అందరం కలిసి మొత్తం ఆల్ ద ఎంప్లాయీస్ టుగెదర్ వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. రీసెంట్గా ఆయన 50 years అయిన దాంట్లో మనం చూసాం. నాగార్జున గారు ఇచ్చిన వీడియోలో ప్రతి ఒక్క వివరంగా చెప్పుకుంటూ వెళ్ళారు. అవునవును, అందరూ అప్పుడు నుంచి వాళ్ళ ఎంప్లాయీస్ ని కూడా ఆయన ఇంట్రడ్యూస్. అవును, చారి గారు అని, హి వాస్ ద ఫస్ట్ ఎంప్లాయీ. అవును, ఎంప్లాయీ నెంబర్ 1. సో హీ స్టిల్ దేర్ అండ్ I feel so happy when he's in his 80s and he's still there. And మాకు చాలా జాయ్ యాక్చువల్లీ. అందరు కలిసి బ్రేక్ఫాస్ట్ కలిసి చేసి మేము ఫ్యామిలీ అందరు వరుసగా నుంచుని వీ సర్వ్ దెమ్. ఇట్ గివ్స్ యూ సో మచ్ హ్యాపీనెస్ టు డూ దట్.
బికాజ్ వాళ్ళందరి కష్టము మీ కష్టం అన్నీ కలిపే ఇప్పుడు కూడా ఒక పిల్లర్ అలా నిల్చుంది అది అన్నపూర్ణ స్టూడియోస్ అదంతా కూడా ఆ ఎంప్లాయీస్ అంతా అంతమంది ఓల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే దే హ్యావ్ మేము ఆ రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి ఉంటారండి, లేకపోతే జంప్ చేస్తూ ఉంటారు ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సమ్టైమ్స్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, యూ నీడ్ దట్ రెస్పెక్ట్.